ఇంకా రెండో అంశానికి వచ్చేసరికి సహజంగానే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల మీద ఎన్ఆర్ఐలు ప్రత్యేకించి అమెరికాలో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్స్ కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. మీరు అక్కడి నుంచి ఆ దేశం నుంచి చూస్తూనే ఉన్నారు. అయితే పార్టీ గెలిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన ప్లేన్ రైడ్ నిర్వహించుకుంది. కిరణ్ తుమ్మల గారు అంటే మీరు చాలా జాగ్రత్తగా సటిల్గా అబ్జర్వ్ చేస్తే మోడీకి కుడివైపున రైటిస్టులు ట్రంప్, పవన్ కళ్యాణ్, ఎడం వైపున చూస్తే కనుక బైడెన్, స్టాలిన్ ఏంటంటే సరే అది ఆయన అస్తిత్వం కోసం కొత్తగా ఈ తమిళం వాదాన్ని మళ్ళీ ద్రవిడవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి హిందీని వ్యతిరేకించే కార్యక్రమం. దానికి కౌంటర్ నిన్న ప్లేన్ రైల్లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏమి హిందీ నేర్చుకుంటే వచ్చే నష్టం ఏంటి, హిందీయే కాదు చాలా భాషలు నేర్చుకోవాలి, బహుభాషా విధానం ఉండాలి. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రైటిస్ట్ మూమెంట్ బలపడుతోందా కిరణ్ తుమ్మల్ గారు? సార్ అంటే ఒక ఫ్లాప్ నిర్మాత నిన్న పటాపురంలో ఒక ఫ్లాప్ మాట మాట్లాడాడు సార్. ఎందుకంటే సినిమా నిర్మాత కాబట్టి సినిమా భాషలో చెప్తారు సార్. పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ శ్రీనివాస్ డైరెక్షన్ లో అథారిటీ దారి అని సినిమా తీశారు. ఆ సినిమా విడుదలకి వారం ముందలే మొత్తం ప్రింట్ హెచ్డి ప్రింట్ ఆంధ్ర నుంచి అమెరికా దాకా వచ్చేసినా కూడా ఆ సినిమా బాగా విజయవంతమైంది. అదే దర్శకుడు అదే హీరోతో అజ్ఞాతవాసి సినిమా తీశాడు. ఆ సినిమా వారం కూడా ఆడలా. నేను చెప్పేది ఏంటంటే సినిమాలో సబ్జెక్టు బాగోకపోతే సినిమానే ఆడిపించుకోలేరు. దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను సార్. మే 2వ తారీఖు 2014లో ఎన్నికలైనవి. మన రాష్ట్రం అంతా ఎన్నికలైనవి. మన రాష్ట్రం ఎన్నికలైనప్పుడు విజయనగరం జిల్లాలో ఒకే రోజున పక్క వీధుల్లో చిరంజీవి గారును పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రచారం చేశారు. చిరంజీవి గారేమో కాంగ్రెస్ పార్టీకి చేశారు, పవన్ కళ్యాణ్ గారేమో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి గెలిచింది, చిరంజీవి గారు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వీక్ అన్నట్ట, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అన్నట్ట. సో ఇవన్నీ ఒట్టి మాటలు సార్. ఇవన్నీ అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఒట్టి మాటలు. సో ఇప్పుడు జనసేన తరఫున కొత్తగా ఎమ్మెల్సీగా నాగబాబు గారు అయ్యారు. సో ఇప్పుడు నాగబాబు గారు మినిస్ట్రీ కూడా ఇద్దామనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే జనసేన పార్టీలోంచి 3 మినిస్టర్లు అంటే 4 మినిస్టర్లు అవుతారు. 4గురిలో 3 కాపులు, 1 కమ్మ సార్. అంతా ఫార్వర్డ్ క్యాస్టే. ఒక్కళ్ళ కూడా అంటే ఇంక్లూజివ్నెస్ అనేది లేదు. పక్కన వేరే వాళ్ళని పెంచుకోవడానికి లేదు. సో వేరే నియోజకవర్గాలలో కూడా లేరు. 3 మళ్ళీ గోదావరి జిల్లా వాళ్ళే. ఒక్కళ్ళే తెనాలి నుంచి నాదెళ్ల మనోహర్ గారు. ఇక పోనీ గోదావరి జిల్లాలోనే కాపులు ఎక్కువ ఉంటారు సార్. కాపులు పూర్తిగా కాస్ట్ బేసిస్ కూడా మాట్లాడుకుందాం. గోదావరి జిల్లాలోనే కాపులు ఎక్కువ ఉంటారండి. కాపులు ఎక్కువ ఉన్నప్పుడు మనకు 2009 ఎలక్షన్స్లో మరి పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? మొన్న 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు? అంటే కాపులు గెలిపించుకోలేకపోయారనే కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో మద్దతు ఇచ్చినాక దగ్గర 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 100% గెలిచారు. మనం ఆహ్వానిద్దాం. కాకపోతే ఇప్పుడు మనం దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 40 ఏళ్ళ చరిత్ర అని చెప్పారండి. 40 ఏళ్ళ చరిత్రలో మన తెలుగు ప్రజలు ఎప్పుడు వన్ సైడ్గానే ఓటేస్తారు సార్. 2 సైడ్లుగా ఎప్పుడు ఓటేయరు. ఎప్పుడో చిన్న కన్ఫ్యూజన్స్లో మధ్యలో వేస్తారేమో కానీ ఎక్కువ మటుకు వన్ సైడ్ ఎలక్షన్స్ అవుతాయి సార్. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ చూసుకుంటే 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలుగు ప్రజలు సొంతంగా ఎన్నుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సార్. అప్పటి వరకు వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ గెలుచుకున్న వాళ్ళు కాదు. 85 ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది, ఆయనే మన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. 89 ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గారు కొంచెం విపరీతమైన పోకడలోకి పోతున్నాడు, ఎన్టీ రామారావుకి బ్రేక్ వేయాలని చెప్పి ఆ రోజున కాంగ్రెస్కి ఓటేశారు. ఆ రోజు కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన చెన్నారెడ్డి గారు సరత్నగర్లో పోటీ చేశారు. కనీసం పక్కన ఉన్న ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రచారం చేయలేదు సార్. ఆయన ఎక్కడ ప్రచారం చేయలేదు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ సొంతంగానే ఓడిపోయాడు కల్వకుర్తిలో. ఇక తర్వాత 89 అయిపోయిన తర్వాత 94లో ఎన్టీ రామారావు భారీ విజయం సాధించాడు. ఇప్పటి వరకు అంత భారీ విజయం దాదాపుగా ఎవరు సాధించలేదు, రైట్? తర్వాత 99 చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఇక తర్వాత 2004 చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన పోరాటాలు కానీ, రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర కానీ, టీఆర్ఎస్తో పెట్టుకున్న పొత్తు కానీ రాజశేఖర రెడ్డికి మొగ్గు చూపించింది. రాజశేఖర రెడ్డి గెలిచాడు. ఇక తర్వాత 2009లో మనకి అంటే అటు పక్కన మహాకూటమి, ఇటు పక్కన కాంగ్రెస్ పోటీ చేసింది. ఆ రోజున కేవలం డీలిమిటేషన్లో ఉన్న హెల్ప్ల వల్ల కానీ చిరంజీవి గారు మొత్తం దగ్గర ఇప్పుడు మీరు చూసుకుంటే కొత్తపల్లి సుబ్బారాయుడు పవర్ మినిస్టర్గా పనిచేసిన ఆయన టీడీపీలో, ఆయన చిరంజీవి పార్టీలోకి వెళ్ళాడు.
మన మన దగ్గర దగ్గర తెలుగుదేశం పార్టీలో నుంచి కోటమిరెడ్డి విద్యాధరరావు గారు కానీ లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు కానీ అంత పైన ఉన్నటువంటి మనకి అందరూ దాదాపుగా పెద్ద పెద్ద నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరూ టీడీపీ నుంచి వెళ్ళిపోయినాక కూడా టీడీపీకి 690 సీట్లు వచ్చినాయి సార్. ప్రజారాజ్యం 18. తర్వాత 2014 ఎలక్షన్లో అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటే అనుకున్నారు, చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనే థాట్ ప్రాసెస్తో చంద్రబాబు నాయుడు వేశారు. 2019 ఎలక్షన్లు జగన్ రెడ్డికి ఒక అవకాశం అని చెప్పి జగన్ రెడ్డికి వేశారు. మొన్నటి ఎలక్షన్లు జగన్ రెడ్డి విపరీత పోగడలు, కనీసం మనుషులను కూడా మనిషిగా చూడట్లేదు, ఈయన గెలవకూడదు అనుకుని కనీసం ఒక ప్రతి నియోజకవర్గంలో 20,000 ఓట్లు దిగినాయి సార్. అంటే 2019లో జగన్ రెడ్డి పులివెందుల్లో 90,000తో గెలిస్తే మొన్న 70,000 మెజార్టీతో గెలిచాడు. అంటే ఆ 20,000 మీరు లెక్కేసుకుంటే పైనుంచి ఇచ్చాపురం నుంచి కింద కుప్పం వరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో 20,000 నెగిటివ్ అయింది. ఆ నెగిటివిటీ వల్ల వీళ్ళు గెలిచారు. అంతేగాని మనం గెలిచాము కదా అని చెప్పి తొడలో కొట్టుకోవడం కాదు సార్. మన చంద్రబాబు నాయుడు చెప్పేది కూడా తప్పే. చంద్రబాబు నాయుడు ఏమంటారు, 2020 ఎలక్షన్స్లో గెలవటానికి పొత్తులు పెట్టుకున్నా ఉంటారు. అసలు గెలిచింది మనము 2024 నుంచి 29 వరకు. ఈ 5 ఏళ్లలో మనం ప్రజలకు ఏం చేయాలో చేయాలి. ఇప్పుడు కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నిలబడ్డాం నిలబెట్టాం. వాళ్ళ బ్రదర్ కూడా ఇంకో మాట అన్నారు, ఏది అంతకుముందు అంటే పరోక్షంగా వర్మని ఉద్దేశించి పిఠాపురం వర్మ గారిని ఉద్దేశించి. ఇప్పుడు వర్మ గారి చరిత్ర మాట్లాడుకుందాం సార్. వర్మ గారు ఇప్పుడు 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కేవలం 1000 ఓట్ల తేడాతో ప్రజారాజ్యం చేతిలో ఓడిపోయారు. ఆ రోజు ఓడిపోయిన తెలుగుదేశం ప్రజారాజ్యం తరపున పోటీ చేసింది వంగా గీత, 3వ క్యాండిడేట్గా పోటీ చేసింది ముద్రగడ పద్మనాభం. 1000 ఓట్లు సార్, కేవలం 1000 ఓట్ల తేడాతో 2009లో ఓడిపోయారు. వంగా గీత కూడా టీడీపీ తరపున రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసి ప్రజారాజ్యంలోకి వెళ్ళి పోటీ చేసింది. ఆమెమి ప్రజారాజ్యం తయారు చేసుకున్న లీడర్ కాదు, తెలుగుదేశంలో పెరిగిన లీడరే. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ కంపల్షన్ చెప్పి ఒక సొల్లు కబుర్లు చెప్పి ఆయన సీటు వల్ల వర్మ గారి సీటు ఇవ్వకపోతే వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 47,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచాడు ఆయన. తర్వాత 2019 ఎలక్షన్లు సార్, 19 ఎలక్షన్లో జగన్ రెడ్డికి మొత్తం ఊరంతా ఊపు ఉన్నప్పుడు కూడా 14,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఆ రోజు ప్రజారాజ్యానికి వచ్చిన ఓట్లు 22,000. సో ప్రజారాజ్యానికి 22,000 వచ్చినాయి. పవన్ కళ్యాణ్కి ఎలక్షన్లకి 2 నెలల ముందల వరకు కూడా ఎక్కడ పోటీ చేయాలో తెలియదు సార్. అక్కడ పోటీ చేస్తారు, భీమిలీ చేస్తారంట, అక్కడ చేస్తారంట, ఎక్కడ చేస్తారంట అని తిప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజారాజ్యం అంటే జనసేన ఇన్ఛార్జ్ ఉదయ్ భాస్కర్ తీసుకెళ్లి కాకినాడ ఎంపీకి వేసుకుని ఆయన వచ్చి పిఠాపురంలో పోటీ చేశాడు. పోటీ చేసిన రోజున ఆయన ఊరినే ఉన్నాడా సార్? వర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్మతో మాట్లాడి, వర్మ నువ్వే చూసుకోవాలి ఎలక్షన్స్, నీ వల్లే మేము గెలవాలి అని చెప్పి వర్మతో మాట్లాడుకున్నాక వర్మ పనిచేస్తే ఆ రోజు గెలిచాడు సార్. ఇప్పుడు బయట అంటే గెలిచిన తర్వాత మమ్మల్ని పక్కన పెడతానంటే ఒప్పుకోం సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు ఈ మధ్య నేను పక్కన పెడుతోంది తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ కాదు కదా, ఆయనకేం సంబంధం? తెలుగుదేశం పార్టీ చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో కరెక్టే సార్, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కదా సార్, అందరూ యజమానులే ఉన్నారు. మేము ఇచ్చాపురంలో బెందానం అశోక్ దగ్గర నుంచి మొదలెడుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు దాకా అందరూ మాకు నాయకులే. మేము జిల్లాకు ఒక నాయకుని తయారు చేసుకుంటాం సార్. జిల్లాకి 2-3 నాయకులు ఉంటారు సార్ మాకు. ఇప్పుడు రామారావు గారు ఆ రోజు 1918 ఎలక్షన్స్లో ఎర్రవనాయుడికి సోమసుందర శివాజీకి సీటు ఇవ్వకపోతే ఇద్దరు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళే. ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ టీడీపీకి అనుబంధంగానే ఉన్నారు. తెలంగాణలో మోత్కుపల్లి నరసింహులు ఇండిపెండెంట్గా కలిసి టీడీపీలో ఉన్నాడు. తర్వాత 94 ఎలక్షన్స్లో మన గద్దె రామ్మోహన్ రావుకి చంద్రబాబు నాయుడు సీటు ఇవ్వకపోతే 2 ఆకుల గుర్తుతో గద్దె రామ్మోహన్ రావు గెలిచి మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త ఎప్పుడు యజమాని సార్, పన్నోడు కాదు సార్. పన్నోడు మేము పనిచేయం సార్. వర్మ గారి సంగతి ఏంటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు కదంటే జనసేన ఉండబట్టి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారని నాదెళ్ల మనోహర్ మాట్లాడారు ఫస్ట్. దాని కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, దాని కంటిన్యూషన్ నాదెళ్ల మనోహర్కి ఆ రోజు ఆల్పాటు కనుక సీట్ ఇవ్వకపోతే నాదెళ్ల మనోహర్ సీట్లు వేస్తారు అక్కడ. పోయిన ఎలక్షన్స్ లో వచ్చింది సార్, 30,000 సార్ వచ్చింది ఓట్లు ఆయనకి. మేము తెనాలి ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, ఆయనకు వచ్చింది అంత సార్ 30,000 సార్ ఓట్లు. మొత్తం రాష్ట్రంలో జనసేన గెలిచిన సీటు ఒకటి రాజాం. 3 సీట్లు 4 సీట్లలోనూ సెకండ్ ప్లేస్ వచ్చారు, మిగిలిన అన్ని ప్లేస్లలోనూ థర్డే వచ్చారు. విజయనగరం జిల్లాలో జనసేనకు వచ్చిన ఓట్లు 2%, శ్రీకాకుళంలో జనసేనకు వచ్చిన ఓట్లు, శ్రీకాకుళం జిల్లా మొత్తం కలిపి జనసేనకు వచ్చిన ఓట్లు 2.5%, 3%. అది మీరు 2019 మాట చెప్తున్నారు, 2024 మాట్లాడండి. 2024లో పొత్తులో సీట్లు ఇచ్చాం సార్ వాళ్ళకి క్యాండిడేట్ లేకపోతే. ఇప్పుడు అవినగడ్డ సీట్లు సార్, అవినగడ్డ మీరు బలవంతంగా తెలుగుదేశం పార్టీ బలవంతంగా పంపించింది అక్కడికి. పంపించాల్సిన అవసరం కూడా లేదు సార్, వాళ్ళకి క్యాండిడేట్ లేక తీసుకున్నారు సార్. ఇప్పుడు మండల బుద్ధప్రసాద్ ఎక్కడి నుంచి పోటీ చేశాడు సార్? అంతకుముందు టీడీపీలో గెలిచిన ఆయన కదా, టీడీపీలో డిప్యూటీ స్పీకర్ పనిచేసిన ఆయన కదా.
ఆయన మొన్న అవింగట్లో పోటీ చేయలేదా సార్ జనసేన తరఫున? లేకపోతే జనసేనలో ఆయన క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారు సార్? నో అంటే యువర్ అబ్జర్వేషన్స్ మేబీ మీరు శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ దాకా సార్ ప్రతి క్యాండిడేట్ గురించి మాట్లాడగలుగుతాను నేను. ఒక 6 క్యాండిడేట్లు జనసేన వాళ్ళు ఉన్నారేమో కానీ ఎక్కువ మంది ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే అంటారు, ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే అంటారు. క్యాండిడేట్లో గెలిచారు సార్. సార్ మొన్న ఎలక్షన్స్ లో టీడీపీ గెలిచిందా, జనసేన గెలిచిందా, బట్ బీజేపీ? మీరు చెప్పిందంతా నిజమైతే మరి ప్లీనరీలో చాలా కాన్ఫిడెంట్గా మేము నిలబెట్టాం అనే మాట ఆయన ఎలా అన్నారు? అందుకనే చెప్పింది, అజ్ఞాతవాసి ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు, అతని ద్వారా ఎందుకు ఆడింది. నువ్వు సినిమాని నిలబెట్టుకోలేవు సార్. ఎప్పుడైనా కానీ సార్, ఎప్పుడైనా నిజాయితీ ఉండాలి సార్, ప్రజలకు అనుభవం ఉండాలి సార్. ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఆయన నిజాయితీని గమనించే ఆయనకి 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిపించారు కదా. 100% స్ట్రైక్ రేట్ ఈజీ సీట్లలో ఎప్పుడైనా వస్తుంది సార్. పులివెందుల్లో పోటీ చేసి గెలవాలి కదా సార్, పులివెందుల్లో పోటీ చేసి గెలవాలి కదా సార్, పెద్దిరెడ్డి మీద పోటీ చేసి గెలవాలి కదా సార్. కొత్త క్రెడిట్ డెఫినెట్ గా ఇవ్వాలి. 100% స్ట్రైక్ రేట్ ఆ క్రెడిట్ కంపల్సరీ. ఇట్ డజంట్ మ్యాటర్ ఎక్కడ గెలిచామా లేదా, 100% యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్. దేర్ ఇస్ నో డినైయింగ్ ఇట్. డీటెయిల్స్ తెలియదు. నేను క్రెడిట్ ఇవ్వడానికి ఎక్కడ వెనకబడలేదన్నా, నేను క్రెడిట్ ఇస్తాను. కానీ సభాముఖంగా ఒక ప్లీనరీ సభ పెట్టుకుని మా వల్ల ఈ 40 ఏళ్ల పార్టీ గెలిచిందంటే ఒప్పుకోను. మాట్లాడేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు టీడీపీ ఒంటరిగా చేయాల్సింది. మాట్లాడితే మేము పద్ధతిగా మాట్లాడతాము. మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి, మాట్లాడేటప్పుడు మర్యాద గౌరవం ఉండాలి. అవి లేకుండా మాట్లాడితే వాళ్ళ ప్లీనరీలో వాళ్ళు ఇట్ ఈస్ దేర్ ప్లీనరీ, దే హ్యావ్ టు ఎంపవర్, దే హ్యావ్ టు ఎంకరేజ్ దేర్ క్యాడర్. వాళ్ళ ప్లీనరీ వాళ్ళు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేమా సార్? నేను దగ్గర 40 ఏళ్ళ చరిత్ర టీడీపీ ప్లీనరీ పెట్టినప్పుడు కూడా అంతే మాట్లాడతారు కదా. ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్. 40 ఏళ్ళ చరిత్ర చెప్తాను, ప్రతి కాన్స్టిట్యూన్సీ చరిత్ర చెప్తాను, ఏ కాన్స్టిట్యూన్సీ ఎలా గెలిచామో కూడా చెప్తాను నేను. ఇప్పుడు చరిత్ర వేస్ట్ కదా. ఇప్పుడు మోస్ట్ రీసెంట్ ఎలక్షన్ వాజ్ ఎ కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్. సో యూ హ్యావ్ టు గివ్, ఇట్ ఇస్ ఎ టీమ్ ఎఫర్ట్. నేను ఎక్కడ టీమ్ ఎఫర్ట్ కాదని చెప్పట్లేదు. నేను ఏం చెప్పాను, కలిసి ఒక మంచి మ్యాండేట్ వచ్చింది. ఈ 5 ఏళ్లలో మనకు ప్రజలకు చేయాల్సింది ఏదో చెయ్యండి, ప్రజలను బాగా చూసుకోండి. ప్రజలు ఈ 5 ఏళ్లలో మీరు బాగా చేసుకుంటే ఇంకోసారి ఎన్నిక అవుతానికి ఛాన్స్ ఇస్తారు. మీరు కిరణ్ గారు మళ్ళీ మీ దగ్గరికి బిల్డ్ చేయాలి కదా. ఈ 5 years లో పవన్ హ్యాస్ టు బిల్డ్ హిస్ పార్టీ. సో హీ హ్యాస్ టు డూ వాట్ హీ హ్యాస్ టు డూ. దేర్ ఇస్